హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈరోజు అమాంగ్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. అమాంగ్కు తెలుగు అర్థాలు ఏమిటి అని అంటే, అమాంగ్కు తెలుగు అర్థాలు వారి మధ్య, వాటిల్లో, అందరిలో కల్లా. చాలామంది ఉన్నారనుకోండి, వారి మధ్యలో అని చెప్తుంటాం కదా, అలాంటప్పుడు చాలా ఉన్నాయనుకోండి, వాటిల్లో ఒకటి అని చెప్పడానికి, అందరిలో కల్లా అని చెప్పడానికి ఈ అమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. అమాంగ్కు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్నేహితులలో కల్లా, అమాంగ్ ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అలాంటి మధ్యలో వాడు చాలా బెటర్ అని అంటారు కదా, అలాంటప్పుడు ఈ అమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. అమాంగ్ ఫ్రెండ్స్ అంటే ఆ ఫ్రెండ్స్, స్నేహితులలో కల్లా వాడు చాలా బెస్ట్ అని చెప్తుంటారు కదా, అలాంటప్పుడు ఈ అమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. చెట్లలో కల్లా, ఆ చెట్లలో కల్లా ఈ చెట్టు బాగా పెరిగింది, అన్నీ ఒకేసారి నాటినాము కానీ ఈ చెట్టు బాగా పెరిగింది అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ అమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. అమాంగ్ ట్రీస్, అమాంగ్ ట్రీస్. హీరోలల్లో, అమాంగ్ హీరోస్. పిల్లల్లో, అమాంగ్ చిల్డ్రన్. కంప్యూటర్లో కల్లా, అమాంగ్ కంప్యూటర్స్. కొత్త ఫోన్లో కన్నా ఐఫోన్ చాలా బాగుంటుంది అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ అమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. ఐఫోన్ ఈజ్ బెటర్ అమాంగ్ న్యూ మొబైల్స్. కొత్త మొబైల్స్లో కన్నా ఐఫోన్ ఈజ్ బెటర్ అని తెలియజేయడానికి ఈ అమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. ఇష్టమైన చాక్లెట్లలో కల్లా నాకు డైరీ మిల్క్ అంటేనే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అని చెప్తాంటాం కదా, అలాంటప్పుడు అమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. ఇష్టమైన చాక్లెట్లలో అమాంగ్ ఫేవరెట్ చాక్లెట్స్. అర్థమైందా లర్నర్స్? ఈ అమాంగ్ అనే ప్రిపోజిషన్కు తెలుగు అర్థాలు వారి మధ్య, వాటిల్లో, అందరిలో కల్లా. అమాంగ్ను ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, ఒక గుంపు ఉందనుకోండి, ఆ గుంపులో ఒకడిని తెలియజేయడానికి, వాటిల్లో కల్లా ఇది బెటర్ అని తెలియజేయడానికి, అందరిలో కల్లా ఒక గురించి చెప్పడానికి, అందరిలో ఉన్నప్పుడు, గుంపుగా ఉన్నప్పుడు ఒకరి గురించి మాత్రమే చెప్పడానికి ఈ అమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.